అవకతవకలు రోజు బయటపడుతూనే ఉన్నాయి. తొలుత ఫలితాల్లో ఓ విద్యార్థిని ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పాస్ అయినట్లుగా కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కేఎం గ్రేసీ బైపీసీ చదివింది. ఆమెకు మొత్తంగా 921 మార్కులు రాగా ఫిజిక్స్ లో మాత్రం 14 మార్కులే వచ్చాయి. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో 60 మార్కులు సాధించిన అమ్మాయికు సెకండ్ ఇయర్ లో ఇంత తక్కువగా ఎలా వస్తాయని ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడిన కలెక్టర్ రీవాల్యుయేషన్ చేయించారు. రీవాల్యుయేషన్ లో విద్యార్థినికి అదనంగా మరో 30 మార్కులు కలిశాయి. మొత్తం 951 మార్కులతో గ్రేసీ పాస్ అయినట్లుగా ఆన్లైన్ మెమో ద్వారా ధృవీకరించారు. మాది ముచ్చింతల గ్రామం చిన్నచింతకుంట మండల్. నాకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో 921 వచ్చింది. ఫెయిల్ రిజల్ట్ అని వచ్చింది. ఫిజిక్స్లో 14 మార్క్స్ రావడం వల్ల. తర్వాత కలెక్టర్ గారిని కలిసిన తర్వాత 30 మార్క్స్ మళ్ళీ రివీల్ చేశారు. అప్పుడు 951 వచ్చింది. పాస్ మార్క్స్ అని వచ్చింది. దానికి అందరికీ చాలా థ్యాంక్స్. ఇలా మళ్ళొకసారి కాకుండా చూసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతున్నారు. సో ఇది కొంచెం అందరూ ఈ విషయాన్ని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అధికారులందరూ ఈ విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావాలని మనవి చేసుకుంటున్నాను. మా పాపకు మార్కులు వచ్చేసి 921 మార్కు ఇచ్చారు. అయినా కూడా అన్ని మార్కులు వస్తే కూడా ఫెయిల్ అని ఇచ్చారు చెప్పినారు అధికారులు. మాకు అందుకని డౌన్లోడ్ చూస్తే మాకు తెలిసిన వెంబడే మళ్ళీ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము అక్కడ ఫిర్యాదు చేస్తే 951 మార్కులు ఇచ్చింది. అంటే 30 మార్కులు వెంబడే మాకు కలపడము జరిగింది. ఇలాంటి పిల్లలకు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. చాలా మంది ఫెయిల్ చేసినారు. మరి అధికారులు నిర్లక్ష్యం వలన ఇదంతా జాప్యం జరుగుతుంది. దీన్ని సరిచూసుకోవాలని చెప్పి తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై స్పందించిన